ఇవాళ రెసిపీ పాతకాలం నాటి గుమ్మడికాయ పులుసు అండి. ఈ పులుసులో కంపల్సరీ ఒక పొడి యాడ్ చేయాలండి. ఆ పొడి ఎలా చేయాలో, పులుసు ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజు గుమ్మడికాయని హాఫ్ చెక్క తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది పులుసుకి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. గుమ్మడికాయ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి, గుమ్మడికాయ మెత్తపడే వరకు. ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. గుమ్మడికాయ ముక్కలు మగ్గేలోపు చింతపండు రసాన్ని తీసుకుందాం. చింతపండు రసం తీసుకుంటూ సరదాగా ఒక చిన్న పొడుపు కథ అడుగుతానండి. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు, కానీ నన్ను తినరు. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. గుమ్మడికాయ ఇలా మెత్తపడిన తర్వాత ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీకు పులుసు ఎంత చిక్కగా కావాలో, పలుచగా కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కలిపి పెట్టుకునే పొడిని ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ పులుసుకి కంపల్సరీగా బెల్లం వేయాలండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి బెల్లం కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి గుమ్మడికాయ పులుసు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.